ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు నవగ్రహాల వల్ల కలిగే కొన్ని ప్రధాన దోషాలు, వాటి నుంచి బయటపడడానికి ఎటువంటి తాంత్రిక పరిహారాలు చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మంత్రము, తంత్రము, దానము, స్నానము వీటి గురించి మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా సంతృప్తిపరచాలి, ఆ దోషాలు తొందరగా తగ్గడానికి ఏం చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఈ నవగ్రహ దోషాలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అంటే 9 గ్రహాలు ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ దోషాల నుండి బయటపడవచ్చు, దశ అంతర్దశ విదశల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ లింక్ కూడా పెడతాను. అది ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, మీరు చూడండి. అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి, మీకున్న సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ గ్రహం వల్ల ఎటువంటి దోషం వస్తుంది, దానికి ఎటువంటి పరిహారం చేయాలో మీకు వివరిస్తాను. పూర్తిగా చూడ ప్రయత్నించండి. మీరు ఇటువంటి దోషాలతో బాధపడుతూ ఉంటే మీ జీవితంలో పొరపాటును కూడా పైకి రాలేరు. పైకి అంటే సంపాదనలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆ దోషాలేంటి, ఆ దోషాలని ఏ గ్రహం కలగజేస్తుంది, వాటికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. దోషం వచ్చేసి మొట్టమొదటిగా మాతృదోషం, దీని కారకుడు చంద్రుడు. రెండవది పితృదోషం, దీని కారకుడు రవి. మూడవది అభిచార దోషం, అంటే మాంత్రికం ఇది, దీని కారకుడు శని భగవానుడు. నాలుగవది కులదైవ దోషం, దీని కారకుడు శని 8వ స్థానాధిపతి. అలాగే ఆయుష్ దోషం, శని 8వ స్థానాధిపతి. కులదైవ దోషం వచ్చి శని భగవానుడే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఆరవది కళత్రయ దోషం. ఈ దోషానికి అంటే అసలు వివాహం కాకుండా ఉండడాన్ని కళాత్రయ దోషం అంటారు, పెళ్ళి కాకపోవడం. దీనికి కారకుడు అలాగే శుక్రుడు 7వ స్థానాధిపతిగా ఉండడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే 7వది కాలసర్పదోషం, దీనికి రాహుకేతువులు కారకులవుతారు. అలాగే నాగదోషం, దీనికి కూడా రాహువు కేతువే కారకుడు అనమాట. అలాగే 9వది మాంగళ్య దోషం, 8వ స్థానాధిపతి దానికి కారకుడవుతాడు. 10వది పుత్రదోషం, అంటే గురువు 5వ స్థానాధిపతిగా ఉన్న ఏ గ్రహం అయితే ఉంటుందో అది కారణమవుతుంది. అలాగే 11 కుజదోషం, దానికి కారకుడు కుజుడు. 12వది శకట దోషం, అంటే వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, దీనికి 10వ స్థానాధిపతి కుజుడు శని కారకులుగా ఉంటారు. ఇప్పుడు ఈ దోషాలను ఎలా తొలగించుకోవాలనేది మీకు ఒక్కొక్క దోషానికి పరిహారం ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడు మాతృదోషం. ఈ మాతృదోషం ఎలా వస్తుందంటే పూర్వజన్మలో తల్లి యొక్క మనసుని బాధించే విధంగా నడుచుకుంటా దానివలన ఈ దోషం వస్తుంది. ఇప్పుడు కాదు, పూర్వజన్మలో తల్లిని మనసుకు సంబంధించిన ఇబ్బంది కలగజేస్తే వస్తుంది. అలాగే తల్లి శాపం వల్ల, అంటే తెలిసి కానీ తెలియక కానీ తల్లులు పిల్లల్ని ఇప్పుడు ఈ టైంలో కూడా విపరీతంగా శపిస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా ఈ దోషం కలుగుతుంది. అలాగే ఈ జన్మలో ఆ జన్మలో చేసిన దీనివల్ల ఈ జన్మలో వారు అనుభవిస్తారు. దీనికి ఫలితం ఏంటంటే, అంటే ఈ దోషం వల్ల కలిగే ఫలితం మగపిల్లలు పుట్టరు, పుత్రభాగ్యం ఉండదు. అలాగే పుట్టిన మనోవైకల్పం, అంటే మానసికమైన వైకల్పం కానీ ఇలాంటి అంటే మెంటల్లీ సరిగా లేని పిల్లలు జన్మించడం జరుగుతుంది. ఇది తల్లులు తిట్టడం వల్ల జరిగే నష్టం. అది పరిహారం ఏం చేయాలో చెప్తాను. ఈ పరిహారానికి చంద్రుడిని మనం ఆరాధించాలి. అలాగే 4వ స్థానాధిపతి అని ఎవరైతే ఉంటారో మీ జాతక చక్రంలో వారిని కూడా ఆరాధించాలి. ఆ అధిష్టాన దేవతలకు సంబంధించిన పూజలు చేసుకోవాలి. దీనికి సంబంధించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. అంటే చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు
4వ జాతకరీత్యా జాతకంలో మీకు జాతక చక్రంలో 4వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. రెండవది పితృదోషం. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, మన వీడియోలో చెప్తూ ఉంటాం. చాలామంది పితృదోషం అనగా భయపడిపోతుంటారు. దానికి చాలా పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. దీని కారకుడు అంటే పితృదోషం అంటే ఏంటి అసలు? తండ్రిని మానసికంగా బాధపడి ఇచ్చిన శాపం పిల్లలకి. ఫలితం ఏమవుతుందంటే ఈ జన్మలో ప్రేమ లేని పుత్రుల్ని జన్మించడం. అంటే ఆ జన్మలో ఆ శాపం పొందడం వల్ల తండ్రి మీద ప్రేమ లేకుండా, అసలు ఎవరి మీద ప్రేమ లేకుండా ఉండే విధంగా కొడుకులు ఉంటారు. మా అబ్బాయి మమ్మల్ని ప్రేమించట్లేదండి, మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదండి అంటే అలాంటి దోషంతో పుట్టాడని అర్థం. అలాగే తండ్రి కొడుకులు శత్రువులుగా ఉంటారు. అంటే తండ్రిని కొడుకు శత్రువుగా చూస్తాడు, కొడుకుని తండ్రి శత్రువుగా చూస్తాడు. దీనికి పరిహారం ఏంటంటే రవికి సంబంధించి పరిహారాలు చేసుకోవడం. అలాగే జాతక చక్రంలో 9వ స్థానాధిపతికి మీరు మీ చక్రంలో జాతక చక్రంలో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పరిహారం చేసుకోవడం. ఇప్పుడు అభిచార లేదా మాంత్రిక దోషం. పూర్వజన్మలో విపరీతమైన స్త్రీల మీద కోరిక, అంటే కామంతో కోరికతో ఉన్నవాడు, వస్తువుల మీద కోరిక, అంటే ఆ వస్తువు ఈ వస్తువు పొలము స్థలం ఇలాంటి వాటి మీద కామ కోరికలు తీర్చుకోవడానికి ఒకరి మీద మనసు అంటే ఏదన్నా మంత్రంతో ప్రయోగం చేసిన ఈ జన్మలో తిరిగి ఆ వ్యక్తి ఎవరైతే మనం అంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ ప్రయోగం చేస్తారో అలాంటి ప్రయోగానికి ఈ జన్మలో బాధపడతారు. అలాగే ఇదంటే ఈ మాంత్రిక దోషం అనేది మన అలా కష్టం అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మనం అప్పుడు అలాంటి తప్పుడు పని చేస్తేనే ఈ జన్మలో మనని ఆ ప్రభావం ఏడిపిస్తుందని అర్థం. అలాగే ఇక్కడ చేతబడి వలన బాధింపబడటం, ఇచ్చిన శాపాలు కూడా కులనాశనం కూడా కలగజేస్తుంది. ఇలాంటి మాంత్రిక దోషాల వల్ల అప్పుడు చేస్తే ఇప్పుడు కులదోషం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా చేతబడి లాంటి ప్రయోగాలు కూడా మన మీద జరుగుతాయి. గతంలో మనం ఇలాంటి యథవ పనులు చేస్తే ఇప్పుడు మన మీద అలాంటి పనులు జరుగుతాయని అర్థం. ఫలితం ఏంటంటే అంటే ఇలా ఈ దోషం ఉండడం ఫలితం ఏంటంటే ఆపదలు, పిల్లలు ప్రమాదాల్లో మరణించటం, పిచ్చి కలగడం, పిల్లలు తప్పిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. మీకు ఎవరికైనా మీ చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఇలాంటివి జరిగాయంటే అది పూర్వకర్మలో ఇలా చేసి ఉంటే ఇలా జరుగుతుంది. మీకు గరుడ పురాణం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. పరిహారం ఏంటి? ఇప్పుడు ఈ దోషకారకుడైన శనిగ్రహాన్ని జపము, హోమము, దానము ఇలాంటి ద్వారా సంతృప్తి పరిస్తే తగ్గుతుంది. అంటే శని భగవాన్ సంబంధించిన పరిహారాలు చేస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు అపమృత్యు దోషం. 4వది ఆయుష్ దోషం. దీన్ని అపమృత్యు దోషం అని కూడా అంటారు. నిర్ణయింపబడిన ఆయుష్కు ముందుగానే మరణించడం అంటే ఆకస్మిక మరణం. దీనికి ఈ దోషం ఉన్నప్పుడు జరుగుతుంది. దేనివల్ల వస్తుంది? మిగతా ప్రాణులను చంపి తన జీవించుటకు చేయబడిన పనుల వలన, అంటే జంతువుల్ని, పక్షుల్ని వీటిని మనం బతకడం కోసం చంపడం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. ఆ ప్రాణులు అంటే మనం చంపే ప్రాణులు మనకిచ్చే శాపం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. మరి ఈ జన్మలో చేసిన గురువు గారు అంటే వచ్చే జన్మలో ఖచ్చితంగా దాని యొక్క ప్రభావాన్ని మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. పరిహారం చేసుకుంటే ఆ ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పిల్లలకు 9 సంవత్సరాల లోపల ఏర్పడే ఆయుష్ దోషం వారి యొక్క తల్లిదండ్రుల దోషం వలన ఏర్పడుతుంది. మీ పిల్లలు చిన్న వయసులో మరణించారు అంటే దానికి కారణం మీరు గత జన్మలో ఇలాంటి దోషంతో తప్పులు చేయడం వల్ల ఆ ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. కాబట్టి పిల్లలు మరణిస్తారు. అది రోగంతో కావచ్చు, ప్రమాదంతో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా జాతకంలో ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇది ఎవరు చెప్పారయ్యా? అగస్త్య మహర్షి చెప్పాడు. ఈ మాట అగస్త్య మహర్షి చెప్పాడు. దీనికి కారకులు శని మరియు 8వ స్థానాధిపతులు. వీరు బలహీనమైన ఆయుష్ని ఇవ్వడం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి పరిహారం ఏంటి? శనిదేవుడికి లేదా మీ జాతక చక్రంలో 8వ స్థానాధిపతి ఆ స్థానాధిపతికి పరిహారం చేస్తే దోషం తొలగుతుంది. హోమము సంబంధించిన పరిహారాలు, గ్రహ పరిహారాలు, దోష నివారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీకు. అందుకనే ముందు నేను
గ్రహాలకు ఏ పరిహారాలు చేయాలో అది చెప్పాను. అవి చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఐదవది కులదైవ దోషం. చాలామందికి కులదైవం గురించి కూడా చాలామంది తెలియదు. మన వీడియోలు చాలా చెప్పాను. కులదైవ దోషం అనేది సహజంగా ఏంటంటే దీనికి కారకుడు కూడా శని భగవానుడే. మనం ఉత్పత్తి కావడానికి కారణమైన మన పితృదేవతలు, అంటే మనం భూమి మీదకి రావడానికి కారణం మన పితృదేవతలే. మన పితృదేవతలని పూజించడం చేయకపోవడం వల్ల ఏర్పడే దోషమే కులదైవ దోషం. కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనం పిండ తర్పణాలు ఇలాంటివి చేయకపోవడం, పెద్దల పాయింట్ అవిలో మరణించిన వారిని మనం తిట్టుకుంటూ ఉండటం, ఎవడైతే చేస్తాడో అది ఆడైనా మగైనా వాళ్ళకి ఈ కులదైవ దోషం ఏర్పడుతుంది. దానివల్ల ఫలితం ఏంటంటే శరీరం అభివృద్ధి, మానసిక అభివృద్ధి తక్కువైన పిల్లలు పుట్టడం, పెరిగే సమయంలో పిచ్చి పట్టడం, వస్తువులు దొంగిలింపబడటం లాంటివి జరుగుతాయి. అంటే దీనివల్ల ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి. గత జన్మలో చేసిన వాటికి ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో మనం అనుభవించాలి. కాబట్టి జాగ్రత్త. నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. పరిహారం ఏంటి? శనికి పరిహారం చేయటం, అమావాస్యలో తర్పణాలు ఇవ్వటం, అమావాస్య రోజున శని భగవానుని పూజించి అంగవిహీనులకి సహాయం చేసి, అంటే అంగవిహీనులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా ఉన్నవారికి దానము ధర్మము వారికి చేయటం, ఇలాంటి చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరవది కళాత్రయ దోషం, అంటే పెళ్లి కాకపోవడం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడం. కళాత్రయం అనేది జీవిత భాగస్వామి గురించి మనకు తెలుపుతుంది. పురుషుడు కానీ స్త్రీ కానీ జీవిత భాగస్వామితో మాటల ద్వారా కానీ శారీరకంగా కష్టపెట్టడం, దాని ద్వారా ఏర్పడే దోషమే ఈ కళాత్రయ దోషం. అంటే భర్త భార్యని తిట్టినా, చోటిపోటి మాటలతో అన్నా, బూతులు మాట్లాడినా, భార్యని తిట్టినా, భార్య భర్తని అలాగే తిట్టినా ఈ దోషం వస్తుంది. అంటే గమనించాల్సిన విషయం అది. అలాగే ముఖ్యంగా భార్యని కానీ ఇతర స్త్రీలను కానీ కామ కోరికల కొరకు కష్టపెట్టిన స్థితి, కంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని అనుభవించడం కానీ అలా చేసిన ఈ స్థితి వస్తుంది. ఇందులో శుక్రుడు కానీ లేకపోతే మీ జాతకంలో 7వ స్థానాధిపతి బలహీనమైన ఈ దోషం ఏర్పడుతుంది. 7వ స్థానంలో మీ జాతక చక్రంలో ఉన్న గ్రహం ఏదైతే ఉందో అది బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి తర్వాత చెప్తాను. ముందు ఫలితం ఏంటి చెప్తాను. ఈ ఫలితం అంటే వివాహం ఆలస్యం అవడం, కొంతమందికి వివాహం కాకపోవడం, గయ్యాలి భార్య రావటం, నరకమైన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు పెళ్లి చేసుకున్నానరా బాబు అనే పరిస్థితి కూడా ఈ దోషం వల్ల వస్తుంది. అయితే పరిహారం ఏంటి? ప్రతిదానికి మన సనాతన ధర్మంలో పరిహారం ఉంది, భయపడాల్సింది అంటూ ఏమీ లేదు. పరిహారం ఏంటంటే శుక్రుడు లేదా 7వ స్థానాధిపతి, ఎవరైతే జాతక చక్రంలో 7వ స్థానాధిపతి ఉంటారో వారికి ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం తప్పకుండా, అంటే వారం కూడా వదలకుండా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ దోషం నివృత్తి అవుతుంది. చూడండి, లక్ష్మిని పూజిస్తే కళాత్రయ దోషం కూడా తొలగిపోతుంది. దీనికి భయపడిపోయి ఏం జరుగుతుందో అన్న భయంతో చచ్చిపోతుంటారు. అలాంటి ఏమీ లేదు. ప్రతిదానికి పరిహారం ఉంది. నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో ప్రతి వారికి మంచి జరుగుతుంది. అలాగే కాలసర్పదోషం, నాగదోషం. ఇప్పుడు ఇదేంటంటే జాతకంలో రాహుకేతువులు బలమైన, అంటే కాస్త బలంగా లేకపోవడం వల్ల లేదా అశుభ స్థానాల్లో ఉండటం వల్ల ఈ దోషం వస్తుంది. లగ్నము 2, 4, 7, 8, 10, 12 స్థానాలు, ఈ దానిలో వీళ్ళు ఉండటం వల్ల, అమరటం వల్ల ఈ దోషం కలగజేస్తుంది. మరొకసారి చెప్తాను. లగ్నం 2, 4, 7, 8, 10, 12 స్థానాలు, అందులో ఈ 2 గ్రహాలు మధ్యలో ఉంటే ఈ దోషం అనేది ఏర్పడుతుంది. రెండోది, అది కాకుండా సర్పాలని అంటే సర్పాలను చంపటం, అంటే బాధించటం, వాటి వల్ల కూడా ఈ దోషం ఏర్పడుతుంది. ఫలితం ఏంటంటే పిల్లలు పుట్టిన వారికి పూర్వజన్మలో ఆ పని చేశారని అర్థం. వివాహం కాలేదు అంటే పూర్వజన్మలో ఇలాంటి పని చేశారని అర్థం. అలాగే వివాహం నిశ్చయమయ్యి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి ఆగిపోవడం కూడా దీనికి ఇదే కారణం.
అంటే ఇంకొక విషయం చెప్తాను. నిశ్చయమైన వివాహం జరగడానికి ముందుగానే ఎవరో ఒకళ్ళు మరణించడం కూడా జరగచ్చు. అలాగే చేస్తున్న వృత్తిలో నష్టం, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సుఖం లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం, చెరసాల అంటే జైల్లో పడటం, గొడవలు అవ్వటం, కొట్లాటలు అవ్వటం, ఇది జరుగుతున్నాయి అంటే మీ జీవితంలో రెగ్యులర్గా జరుగుతున్నాయి అంటే సర్పదోషాలు ఉన్నట్టే అర్థం. ఫలితం ఏంటి మనం తెలుసుకున్నప్పుడు పరిహారం ఏంటో తెలుసుకుందాం. రాహుకేతువులకి అధిపతులకి పరిహారం చేయడం అంటే రాహుకి అధిపతి, కేతువులకి అధిపతి అంటే అమ్మవారిని, వినాయకుడిని పూజ చేయటం. అలాగే శ్రీకాళహస్తి, తిరునాగేశ్వరంలో పరిహారం చేసుకోవడం. ఆదిదేవతలకు అంటే రాహుకి దుర్గాదేవి, కేతువుకి వినాయకుడు, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పరిహారం చేసుకోవాలి. చాలా సింపుల్, భయపడకండి, ఏదైనా మంచి మార్పులే వస్తాయి. ఇప్పుడు మాంగళ్య దోషం, వివాహాన్ని చెడగొట్టడం, స్త్రీ యొక్క మాంగళ్యాన్ని తెంచటం, దొంగలించటం, అంటే మెళ్ళో గొలుసులు లాగేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మాంగళ్య దోషం వస్తుంది. అలాగే మంచి కుటుంబ జీవితం కలిగిన వారి యొక్క కుటుంబ జీవితం నాశనం చేయడం, అంటే కొంతమంది కావాలనే కుటుంబాల మీద ఏడుపుతో పొలాలు పెట్టుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి మాంగళ్య దోషం వస్తుంది. ఈ మాంగళ్య దోషం పొలాలు పెట్టడం అంటే కుటుంబాలను నాశనం చేయడం అంటే ఎదుటి వాళ్ళకి ఇక్కడ చెప్పి కొంతమంది సంసారాల్లో నిప్పులు వస్తుంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి దోషాలు వస్తాయి. అలాగే ఫలితం ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి చేసిన వారికి ఏం ఫలితం వస్తుంది? వివాహం నిశ్చయమైన తర్వాత వివాహానికి ముందుగానే ఎవరో ఒకరు మరణిస్తారు. యుక్త వయసులో అంటే చిన్న వయసులోనే భర్త చనిపోవడము, భర్త వదిలేయడం జరుగుతుంది. అంటే భార్యని భర్త వదిలేయచ్చు, భర్తని భార్య వదిలేయచ్చు, ఇక్కడ ఇద్దరిలో జరగచ్చు. అలాగే భార్య భర్త ఒకరినొకరిని చంపుకోవచ్చు, హత్య కూడా చేసుకోవచ్చు. ఇలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ మాంగళ్య దోషం ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. పరిహారం ఏంటి? జాతక చక్రంలో 8వ స్థానాధిపతి లేదా కుజుడికి జపము, హోమము, దానాదుల ద్వారా సంతృప్తిపరచవచ్చు. అంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు చేస్తే ఇది నివారణ జరుగుతుంది. ఇప్పుడు 10వది పుత్రదోషం. ఈ దోషం ఏంటంటే పిల్లల్ని కష్టపెట్టడం లేదా పిల్లల్ని అబార్షన్స్ లాంటివి చేయటం, అంటే కడుపులో ఉన్న పిల్లల్ని కొంతమంది బలవంతంగా తీసేయడం, గర్భిణీ స్త్రీని చిత్రవద చేయటం, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం అబార్షన్లో కూడా కొంతమంది బలవంతంగా అబార్షన్ చేయించేవారు ఉంటారు, అలా చేయించడం. ఈ జన్మలో ఆ పోయిన జన్మలో చేసిన వారికి ఈ జన్మలో పుత్రభాగ్యం లేకపోవడం, దాంతో వంశనాశనం కూడా జరుగుతుంది. ఫలితం వంశనాశనం, పిల్లలు చనిపోవడం, పిల్లలకి బాలరిష్ట దోషాలు దానివల్ల కలుగుతాయి. ఇది పుత్రదోషం ఉంటే జరుగుతాయి. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు ఏంటి ఎందుకు అని. మీ జాతక చక్రంలో 5వ స్థానాధిపతి అంటే గురువు లేదా 5వ స్థానాధిపతికి జపము, హోమము, దానాలు అంటే దాన ధర్మాలు, స్నానాలు ఇలాంటి చేయడం వల్ల కూడా అది సంతృప్తి చెందుతుంది, కాబట్టి దోషం తొలగిపోతుంది. 10వది కుజదోషం. మనకి కుజదోషం అనగానే జనాలు భయపడిపోయి అల్లాడిపోతుంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు, చక్కని పరిహారాలు ఉన్నాయి. కుజదోషం ఎందుకు వస్తుంది అసలు? పూర్వజన్మలో భర్తని కష్టపెట్టడం లేదా భార్యని కష్టపెట్టడం, ద్రోహం తలపెట్టడం, తోబుట్టువుల్ని ఏమార్చి ఆస్తిని అపహరించడం, ఇలాంటి కారణాల వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. అంటే ఈ జన్మలో చేశారనుకోండి, వచ్చే జన్మకి రెడీగా ఉంటుంది. ఎన్ని పుణ్యాలు చేసినా పాపాలు చేసినా కొన్ని సమస్యలు ఏంటంటే వెంటాడుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఫలితం ఏంటి? ఇప్పుడు కుజదోషం ఉన్నప్పుడు ఉన్న వ్యక్తికి అధిక కామం ఉంటుంది, ద్రోహం చేసే మనస్తత్వం ఉంటుంది. కుజదోషం ఉన్నవారికి అధిక కామము, అలాగే ఎదుటివాడిని ద్రోహం చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. పరిహారం ఏంటి? కుజుడికి సంబంధించిన జపాలు, హోమం చేయించుకోవడం, దాన ధర్మాలు ఇలా చేస్తే, స్నానాలు ఇవి చేస్తే ఖచ్చితంగా సంతృప్తి చెందుతారు, మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కుజదోషం గురించి పరిపూర్ణంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.